కారణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పేరుపాలెం బీచ్ లో అయితే కెరటాలు అయితే చాలా ఉధృతంగా ఉంటున్నాయని చెప్పి ఇక్కడ అధికారులు కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించి ఈ జిల్లాలు అంటే ఈ మండలాలకి చాలా ఎఫెక్ట్ ఉందని పేరుపాలెం, అలాగే ఇక్కడ సంబంధించి మొగల్తూరు, ప్రధానంగా మొత్తం ఇవన్నీ కూడా అన్నిట్లు కూడా ఇక్కడ ఎఫెక్ట్ గట్టిగా ఉంటుందని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే అంటున్నారు. ఎందుకంటే పేరుపాలెం బీచ్ లో దీనికి సంబంధించి జాయింట్ సబ్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో ఏ విధంగా ఏర్పాటు చేశారు? సుమారు ఎంతమంది ప్రజలు ఇక్కడికి లేకుండా ఉంటారు? అంటే మనకి ఈ నర్సాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో మనకి తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయండి. మనకి ఇక్కడ దాదాపు 7 రెవెన్యూ విలేజ్లు తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటిలో కూడా సుమారు మనం 10,000 మంది వరకు ఈ ఎఫెక్ట్ అవుతారు అని అంచనా వేయడం జరిగింది. దానికి సరిపడా 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం. నర్సాపురం 8, అదేవిధంగా మొగల్తూరు 8. నర్సాపురం ఒక 7,000 వరకు, మొగల్తూరు 3,000 వరకు కూడా ఈ ఎఫెక్ట్ అయ్యే ప్రజలు ఉంటారు. ఇక్కడ కూడా ఎంత అవసరం అనుకుంటే అంత మేరకు కూడా మనం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాం. ఇప్పుడు దానికి సంబంధించి కలెక్టర్ గారు మాకు 2 days నుంచి కూడా కంటిన్యూస్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ వేశారు, వాళ్ళు కూడా వస్తున్నారు. ప్రసన్న వెంకటేష్ గారు వచ్చారు. అదేవిధంగా సిసోడియా సార్ కూడా మనకి స్పెషల్ సిఎస్ గారు ఆయన కూడా వచ్చి ఇప్పుడు భీమవరంలో రివ్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది, ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతం వారికి. అదేవిధంగా మనకి ఈ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఒక 2 రోజుల నుంచి బీచ్ లోకి సందర్శన కూడా ఆపేసాము. అదేవిధంగా మనకి ఫెర్రీ పాయింట్స్ ఉన్నాయి. ఇది గోదావరి కూడా ఇక్కడికి వచ్చి కలుస్తుంది కానీ సముద్రంలో. ఇక్కడ మనకి ఫెర్రీ పాయింట్స్ ఉన్నాయి. ఈ ఫెర్రీ పాయింట్స్ దగ్గర కూడా మేము ఈ ఉన్నటువంటి బోట్స్ బండ్లన్నింటిని కూడా ఆపేయడం జరిగింది, అలౌ చేయట్లేదు. అవి కూడా నిన్న మార్నింగ్ నుంచి ఆపేయడం జరిగింది. ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా ప్రజలకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలు అంటే మనకి భోజనము, అదేవిధంగా పడుకోవడానికి మనకి ఈ యొక్క మొంతలు అంటారు, అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు పిల్లలకి, వృద్ధులకి, వికలాంగులకి, గర్భిణీ స్త్రీలకు కూడా సదుపాయం ఏర్పాటు చేసాం. వాళ్ళకు కూడా భోజన సదుపాయం, దాంతో పాటు పిల్లలకు కూడా మార్నింగ్ పాలు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏ విధంగా? మనకి ఎన్డీఆర్ఎఫ్ బృందం మొన్న రాత్రే రావడం జరిగింది. ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినాయి. మనకు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం రావడం జరిగింది. ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందంతో నిన్నంతా కూడా ఈ తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా సందర్శించి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. నిన్న వారితో పాటు ఎన్డీఆర్ఎఫ్ తో పాటు పోలీసు, ఫైర్ వీళ్ళు కూడా తీసుకుని మేమంతా కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళకి, ప్రజలకి ఏ విధమైన భయాందోళన లోను కాకుండా ఒకవేళ ఆపద వచ్చినా ఆదుకోవడానికి మేము ఉన్నాం అన్నట్టు చేయడం జరిగింది. ఏ టైంలో ఇక్కడ ఎఫెక్ట్ ఏమన్నా పశ్చిమ గోదావరి జిల్లా అంటే మనకి యాజ్ ఆఫ్ నౌ మనకి కాకినాడ ప్రాంతంలో తీరాన్ని తాగుతుందని చెప్తున్నారు. అయితే మనకి కాకినాడ అంటే మనకి దగ్గర